హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో సీనియర్ ఇంటర్ మ్యాథ్స్ 2 సర్కిల్స్ పార్ట్ 3 అండి. పార్ట్ 1లో 2 మార్క్స్ చెప్పుకున్నాం. పార్ట్ 2లో వచ్చేసి కొన్ని 4 మార్క్స్ క్వశ్చన్, కొన్ని 7 అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ పార్ట్ 3లో 7 మార్క్స్ 2 మార్క్స్ కవర్ చేద్దాం, 4 మార్క్స్ కూడా. అదే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3 పాయింట్స్ అన్నారు. ఇలాంటి క్వశ్చన్ కన్ఫామ్ వస్తాయి. ఎస్టర్డే చెప్పిన వీడియో నుంచి ఈరోజు చెప్పే వీడియో నుంచి కన్ఫామ్ మీకు ఎగ్జామ్లో, ఫైనల్ ఎగ్జామ్లో ఒక లాంగ్ ఆన్సర్ పక్కా ఉంటుంది. ఓకేనా? సేమ్ మెథడ్ చెప్పేస్తాను, నేను అన్నీ ఒకటే మెథడ్లో చెప్పేస్తాను. ఓకేనా? రైట్, చూస్తే సో మనకేంటి, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్ ఈక్వేషన్లో ఇక్కడ ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. ఎనీ ప్లేస్, పక్క పక్కకు ఉండొచ్చు, ఐ మీన్ డిస్టెన్స్లో ఉండొచ్చు. ఓకేనా? ఆర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ పాయింట్స్ కూడా కావచ్చు. అయితే ఇక్కడ ఈ 3 పాయింట్స్ యూజ్ చేస్తూ 3 పాయింట్స్ 3,1, 3,2, 1,4 పాయింట్స్ యూజ్ చేస్తూ వి ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం రిక్వైర్డ్ వాల్యూస్ ఏంటి? సెంటర్ ఆర్ రేడియస్, ఇది వన్ టైప్ ఆఫ్ ఆన్సర్. నెక్స్ట్ అనదర్ జి, ఎఫ్ అండ్ సి వాల్యూస్. కనిపిస్తుంది కదా? రైట్. ద నెక్స్ట్ లెట్ ది సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, లెట్ ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్ ఏమైనా కన్సిడర్ చేస్తామంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, కింద రాద్దాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈజ్ ద సర్కిల్ ఈక్వేషన్. మనకేంటి, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్టర్డే కూడా 2 పాయింట్స్ ఒక లైన్ చేసాం పార్ట్ 2లో. ఇక్కడ ఏం చేస్తాం, మొత్తం టోటల్గా 3 పాయింట్స్ ఇస్తేనే చేస్తున్నాం. సేమ్ అదే మెథడ్. అక్కడ 2 పాయింట్స్ ఇస్తే ఏం చేస్తాం, 2 పాయింట్స్ సబ్మిట్ చేసి లైన్ నుంచి సెంటర్ పాస్ అవుతుందని చేసాం. ఇక్కడ 2 పాయింట్స్. ఈక్వేషన్ 1 passing through which point? equation 1 passing through 3,4 as you wish. ఇది ఫస్ట్ తీసుకున్నాను అంటే this is the x value, this is the y value. In place of x we submit the 3, in place of y we submit the 4. So 3 square plus 4 square plus 2g of 3 plus 2f of 4 plus c equal to 0. 9 plus 16 plus 6g plus 8f plus c equal to 0. Here we write 6g plus 8f plus c equal to 16 plus 9 plus 25. Transfer చేస్తే అవుతుంది minus 25. This is the equation number 2. Okay. మళ్ళీ again equation 1 passing through which point? Another second point. We choose the second point. What is the second point here? 3,2. So here x is the 3, y is the 2. 3,2 value substitute in equation 1. In place of x we submit the 3, in place of y we submit the 2. So 3 square plus 2 square plus 2g of 3, 2f of 2 plus c equal to 0. Here 3 square value 9, 2 square value 4, 3 2s are 6g, 4f plus c equal to 0. 6g plus 4f plus c equal to 9 plus 4 how much? 13 minus 13. This is the equation number 3. అంటే బేసికలీ ఈ 3 పాయింట్స్ సబ్మిట్ చేస్తే 3 ఈక్వేషన్స్, 3 ఈక్వేషన్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తే జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. అదే మన టార్గెట్. సబ్మిట్ చేసాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఇంకో 2 పాయింట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. 3.4 అండ్ 3,2 ఆల్రెడీ కంప్లీట్. నెక్స్ట్ పాయింట్స్ 1,4. ఈక్వేషన్ 1 passing through 1,4. Equation 1 passing through 1,4. 1,4 submit చేస్తే what is the values? In place of x we submit the 1. 1 square plus 4 square plus 2g of 1 plus 2f of 4 plus c equal to 0. 1 square value 1, 4 square value 16. So 2g plus 4 2s how much? 8f plus c equal to 0. So 2g plus 8f plus c equal to how much? 16 plus 1 17. ఈక్వేషన్ నెంబర్ 4. 3 ఈక్వేషన్స్ వచ్చేసాయి మనం. అవునా? మనం ఇప్పుడు ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4ను సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసి జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. బేసికలీ వి ఫైండ్ ద జిఎఫ్సి వాల్యూస్. బికాజ్ అంటే మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే రిక్వైర్మెంట్స్, ఫస్ట్ రిక్వైర్మెంట్ సెంటర్ రేడియస్, సెకండ్ రిక్వైర్మెంట్ జిఎఫ్సి వాల్యూస్. నేను సెకండ్ రిక్వైర్మెంట్ తీసుకుంటాను. ఏంటిది? జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాను. అయితే అయిపోయింది కదా. రెస్ట్
చూడండి కొద్దిగా కేర్ఫుల్గా నోట్స్ రాస్తే రాసుకోండి, టైం ఇస్తా, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో నేనేం చేస్తున్నా 2, 3 సాల్వ్ చేసి సీనే ఎలిమినేట్ చేస్తా, 3, 4 సాల్వ్ చేసి కూడా సీనే ఎలిమినేట్ చేస్తా. సీనే ఎలిమినేట్ చేస్తే తర్వాత 2 వేరియబుల్స్ వస్తాయి. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3. Through 2 and 3. So second equation is 6g plus 8f plus c equal to what we get? Minus 25. 6g plus 4f plus c equal to minus 13 by minus 13. తీసుకున్నామా? నెక్స్ట్ సింబల్ చేంజ్ చేద్దాం. మైనస్ 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 పాజిటివ్, సిసి గెట్ క్యాన్సల్, 6g ఆల్సో గెట్ క్యాన్సల్. మన అదృష్టం సమ్ టైమ్స్ ఇట్లా వస్తుంది అన్నట్లు. సీజీలు క్యాన్సిల్ కూడా అయిపోయి, బేసిక్గా అయితే ఎక్కువ క్వశ్చన్ సీసీఏ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ జీజీ క్యాన్సిల్ అయ్యింది. 8 minus 4 4f ఈక్వల్ టు 5 minus 3 2, 2 minus 1 1 minus 12. ఎఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? -3 వచ్చేసింది. సో వి గెట్ ద ఎఫ్ వాల్యూ. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ వచ్చేసిందా? నెక్స్ట్ ఏం చేస్తున్నా? సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2, 3 కంప్లీట్ అయిపోయింది. 3 and 4 చేస్తున్నా. 3 and 4 బదులు 2 and 4 చేద్దాం. ఎందుకు సార్ 2 and 4 చేస్తున్నానంటే ఆల్రెడీ ఇక్కడ 8f ఉంది, ఇక్కడ కూడా 8f ఉంది. క్యాన్సిల్ అయితే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. అంటే క్వశ్చన్లు అబ్జర్వ్ చేయడం వల్ల అదొక బెనిఫిట్ ఉంటుంది, క్యాలిక్యులేషన్ సింప్లిఫై అవుతాయి. 2 ఏంటిదండి? 6g plus 8f plus c equal to -25. సార్ 2, 3 చేస్తాక 3, 4 కన్ఫర్మ్ చేయాలని లేదు. మీకు ఇన్ కేసు కాలేజీలో మీ సార్లు చెప్పినప్పుడు 2, 3 చేసాను 3, 4 అంటే యాజ్ యువర్ విష్, 2, 3 చేయొచ్చు, 2, 4 చేయొచ్చు. ఓకేనా? ఎలా చేసినా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటండి? 2g plus 8f plus c is equal to -17. Just we do the change the symbols. Here positive, cc get cancelled, ff also get cancelled. 6g minus 2g value 4g equal to -25 plus 17 ఏమవుతుందండి? 3 plus 5 8 అవుతుంది. సో g value is equal to what? g value is equal to, సో g value కూడా వచ్చేసిందండి. g value వచ్చేసాక g value వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసి c value, f, g values, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్మిట్ చేద్దాం. 3లో సబ్మిట్ చేస్తే మన ఈక్వేషన్ 3 ఈజ్ ఈక్వల్ వాట్? 6g కదండి. 6g g వాల్యూ 2, 6 of 2 plus 4 of f value -3 plus c equal to -13. 6 2s are 12, 4 3s are 12 plus c equal to -13 వచ్చేసిందా? అయితే ఇక్కడ ఇక్కడ -8 వస్తుందండి, మై మిస్టేక్, -2. సో ఇయర్ -2 -12. ఓకే, సో c ఈజ్ ఈక్వల్ టు -13 plus 24, -12 -24 ట్రాన్స్ఫర్ అయితే +24 అవుతుంది. c ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 11. c ఈజ్ ఈక్వల్ టు 11. మనకి ఏమొచ్చాయండి? సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ కావాలి, రిక్వైర్మెంట్స్ వచ్చేస్తాయి. ఏంటి? సెంటర్ ఆర్ రేడియస్, అదొకటి. నెక్స్ట్ వన్ GFC వాల్యూస్. ఏ g value is the known value, f value also, c values. g, f, c values substitute in equation 1. g, f, c values are substitution equation 1. Equation 1లో సబ్మిట్ చేస్తే what are the we get? What is the equation 1? General equation of the circle, x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. x square plus y square 2g of x value is equal to how much? G value is -2, -2x, 2f of f value is -3 of y, c value is 11 equal to 0. x square plus y square -4x, 3 to the 6y plus 11 equal to 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. సార్ మనకు వచ్చింది సర్కిల్ ఈక్వేషన్ రైట్ ఆర్ రాంగ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్? మీకు డౌట్ వస్తే మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటండి? 3, 4, నెక్స్ట్ వచ్చేసి 3, 2, నెక్స్ట్ వన్ ఈజ్ 1, 4 ఉంది. కానీ అందులో ఏదైనా ఒక పాయింట్ తీసుకొని ఇందులో సబ్మిట్ చేయండి. వెరిఫై చేస్తే మీకు ఆన్సర్ 0 వస్తే అవర్ ఆన్సర్ ఈజ్ రైట్. ఇన్ కేస్ మీకు లాంగ్ ఆన్సర్ కదా సార్, ఎలా వదులుకోవాలి, మిస్టేక్ చేయకుండా చేయాలంటే ఈ మెథడ్లో చేస్తాం. నెక్స్ట్ ఇలాంటిది ఇంకొక క్వశ్చన్ చెప్పేస్తాం. ఓకేనా? ఇంకొక క్వశ్చన్ చెప్పేస్తే రిమైనింగ్ మీరు ట్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా.
మన సేమ్ మెథడ్ చేస్తాం, ఎక్కడ కూడా చేంజ్ చేయను. పాయింట్స్ వచ్చేసి అంటే ఎక్కువ రిపీట్ అయ్యి ఒక 4 ఉన్నాయి, నేను ఒకటి చెప్పేస్తాను. 5,7, 8,1, 1,3 ఈ 3 పాయింట్స్ యూజ్ చేస్తూ మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కొద్దిగా లెంత్గా వస్తుంది. అయితే లెట్ ది సర్కిల్ ఈక్వేషన్ ఏంటండి? లెట్ ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ వాట్? x² + y² + 2gx + 2fy + c = 0. This is the equation. x² + y² + 2gx + 2fy + c = 0 is the circle equation. అయితే ఇది సర్కిల్ ఈక్వేషన్. అయితే ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ పాయింట్ ఏంటండి? 5,7. ఫస్ట్ 5,7 తీసుకో. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ x 5, ఇన్ ప్లేస్ ఆఫ్ y 7 we submit here. 5² + 7² + 2g of 5 + 2f of 7 + c = 0. 5² value 25, 7² value 49, 5 2s 10g, 7 2s 14f + c = 0. 10g + 14f + c = 49 + 25 how much? 40 + 20 50 + 24 74 -74. This is the equation number 2. అంతే కదండి. 49 25 14 6 7 రైట్ 74 9 సారీ 74 ఈక్వేషన్ 2 వచ్చింది. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. వాట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్? 8, సెకండ్ పాయింట్ 8,1 is the point. Submit in place of x 8, in place of y we take 1. In place of x we write 8² + 1² + 2g of 8, 2f of 1 + c = 0. 8² value 64 + 1, 8 2s 16g, 2 1s 2f + c = 0. 16g + 2f + c = 64 + 1 ఎంత? 65. ఇవి రైట్ -65. ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చేసి. నెక్స్ట్ ఏం చేస్తామండి? ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ అనదర్ పాయింట్ ఈజ్ వాట్? రిమైనింగ్ పాయింట్ ఈజ్ 1,3. 1,3 నుంచి మనకు కావాల్సిన ఈక్వేషన్ పాస్ అవుతుంది. 1,3 నుంచి ఇన్ ప్లేస్ ఆఫ్ x వి సబ్మిట్ ద 1, ఇన్ ప్లేస్ ఆఫ్ y వి సబ్మిట్ ద 3. కనిపిస్తుంది కానీ రైట్ 1 3. సో ఇన్ ప్లేస్ ఆఫ్ x we submit the 1³ + 3² + 2g of 1 + 2f of 3 + c = 0. So 1 + 9 + 2g + 3 2 6f + c = 0. 2g + 6f + c = 9 + 1 how much? 10 -10. ఈక్వేషన్ నెంబర్ 4. 1 2 3 4 వచ్చేసాయి. అయితే మనం సేమ్ బిఫోర్ ప్రాబ్లం లాగానే ఎప్పుడు 3 పాయింట్స్ ఇచ్చినా ఇదే, 4 పాయింట్స్ ఇచ్చినా కూడా ఇదే మెథడ్ చేస్తాం. ఇంకో మెథడ్ చేయం. అయితే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇది చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 2 and 3 సాల్వ్ చేస్తా. ఏమన్నా చూడండి కామన్ పాయింట్స్ సి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయో చూసుకుంటే ఎందులోనే ఏమీ లేవు. సో సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3 సాల్వ్ చేస్తాం. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటండి? 10g + 14f + c = -74. ఈక్వేషన్ 3 ఏంటండి? 16g + 2f + c = -65. సింప్లిఫై చేస్తే నెగిటివ్ సింబల్ పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకుంటాం? పాజిటివ్. అంటే సెకండ్ ఈక్వేషన్ నుంచి థర్డ్ ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నామని. ఇంకా ఎప్పుడైనా సింబల్ చేంజ్ చేస్తున్నామంటే సెకండ్ ఈక్వేషన్ నుంచి థర్డ్ ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సింబల్ అలాగే ఉంచేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి? 2 ఈక్వేషన్స్ ఆర్ యాడింగ్. Here CC get cancelled. 10g - 16g how much? -6g + 14 - 2 + 12f. Okay, here -74 - 60 + 65 అంటే 74 నుంచి 65 సబ్ట్రాక్షన్ చేయండి. 10 పవర్ 14 - 5 9, 6 - 6 0 అవుతుంది. అంటే వాల్యూ ఏమొస్తుంది? 9 - 9 =
మైనస్ 9. కామన్ తీద్దాం, వదిలేసేయండి. ఈక్వేషన్ నెంబరింగ్, దిస్ ఇస్ ద ఈక్వేషన్ నెంబర్ 5 వచ్చేసి. నెక్స్ట్ సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 3 and 4 సాల్వ్ చేస్తున్నాం. 3 and 4 సాల్వ్ చేయొచ్చు, ఆర్ ఐదర్ 2 or 4 ఆల్సో, యాజ్ యువర్ విష్. సో 3 and 4, వాట్ ఈస్ ద 3 ఈక్వేషన్? 16g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు మైనస్ 65, 2g ప్లస్ 6f ప్లస్ c ఈక్వల్ టు మైనస్ 10. జస్ట్ వి టేక్ నెగటివ్ 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 పాజిటివ్. c గెట్ క్యాన్సల్ నా. 16 minus 2 14g minus 6 plus 2 minus 4f minus 4f. Next year minus 65 minus 10 how much? Plus 10, so minus 55. This is equation number 6. Here observe, in equation 5 we common the 3 కామన్ తీసేస్తే ఏమవుతుందండి? మైనస్ 3 కామన్ తీసుకుంటే వాల్యూస్ ప్లస్ 3 కామన్ తీయండి. మైనస్ 2g ప్లస్ 4f ఈక్వల్ టు మైనస్ 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఎందుకు సార్ ఫస్ట్ కామన్ తీసుకోవాలి, ఇప్పుడు అంటే కామన్ తీసానంటే ఇక్కడ మైనస్ 4f వస్తుంది, ఇక్కడ ప్లస్ 4 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సాల్వ్ చేయొచ్చు. ఇంతకుముందుకి ఈక్వేషన్లో మనం అసలు ఒకసారి సాల్వ్ 2 and 4 సాల్వ్ చేయని ఆన్సర్ వచ్చింది. ఇక్కడ అంటే అక్కడ g వాల్యూస్ f వాల్యూస్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి మనకు ఆ క్వశ్చన్కు ఈజీ ఆన్సర్ ఎగ్జిస్ట్ అయింది. ఇన్ కేస్ ఇన్ దిస్ క్వశ్చన్ j and f ఆర్ ది డిఫరెంట్ వాల్యూస్. సో అగైన్ వి సాల్వ్ ద సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్. వాట్ ఆర్ ది రిమైనింగ్ ఈక్వేషన్? 5 and 6 న్యూ ఈక్వేషన్స్ వస్తాయి. కానీ ఇప్పుడైనా 2 3 3 4 2 4 సాల్వ్ చేస్తే 2 న్యూ ఈక్వేషన్స్, ఆ న్యూ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే జిఎఫ్ వాల్యూస్ వస్తాయి. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 5 and 6 సాల్వ్ చేస్తాం. 5 and 6 సాల్వ్ చేస్తే వాట్ వి గెట్? వాట్ ఈస్ ద ఫిఫ్త్ ఈక్వేషన్? మైనస్ 2g ప్లస్ 4f ఈక్వల్ టు మైనస్ 3. హియర్ వాట్ ఈస్ ద 14g మైనస్ 4f ఈక్వల్ టు మైనస్ 55. జస్ట్ అబ్జర్వ్ 4f. ఇంతకుముందు కన్నిటికి సింబల్ చేంజ్ చేస్తాను, అంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేశాను నేను. ఇక్కడ ఆల్రెడీ సింబల్స్ అలాగే ఉంచేస్తున్నాను. రీజన్ ఏంటి? రెండు ఈక్వేషన్ అడిషన్ చేస్తున్నాను నేను. మైనస్ 2g ప్లస్ 14g ఉంటుంది ప్లస్ 12g ఈక్వల్ టు 5 ప్లస్ 3 8 మైనస్ 58. g ఈజ్ ఈక్వల్ టు మచ్? మైనస్ 58 by 12. సో 2 6 2 2 4 2 9. సో g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 29 by 6 ఈజ్ ద g వాల్యూ. సో g వాల్యూ వచ్చింది. నాకు f వాల్యూ కావాలి. g వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్మిట్, 5 or 6 మీ ఇష్టం. మీకు నచ్చిన ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే మీకు ఏమొస్తుందండి? g వాల్యూ వస్తుంది, f వాల్యూ వస్తుంది. మైనస్ 2 of మైనస్ 29 by 6 ఇన్ ప్లేస్ ఆఫ్ g ప్లస్ 4f ఈక్వల్ టు మైనస్ 3. సింప్లిఫై చేస్తే 4f ఈక్వల్ టు ఏమవుతుందండి? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 1 2 3 కదా. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తుంది మైనస్ 3 మైనస్ 29 by 3 మైనస్ 29 by 3 వచ్చేసింది. మైనస్ 29 by 3 వస్తే ఆల్రెడీ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్ అయితే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే 3 3 9 మైనస్ 9 మైనస్ 29 మైనస్ 9 మైనస్ 29 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32 మైనస్ 32 by 3 2 2 2 16 అవునా. 4 4 రాసుకుంటే అయిపోతుంది. 4 8 డైరెక్ట్ తీసుకోండి. 4 8 అంటే 8/3 ఈజ్ ద ఎఫ్ వాల్యూ. ఎఫ్ వాల్యూ కూడా వచ్చేసింది. జీ వాల్యూ ఎఫ్ వాల్యూస్ వచ్చాయంటే నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలండి, కాన్స్టాంట్ వాల్యూ కావాలి. జీ కామా ఎఫ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్మిట్ చేస్తాం. 2లో సబ్మిట్ చేస్తే జీ వాల్యూ ఏంటిది? మైనస్ 10 of మైనస్ 29 by 6 ప్లస్ 14 of f value is మైనస్ 8/3 మైనస్ 8/3. ఓకే, నెక్స్ట్ ఏంటండి? సి ప్లస్ సి ఈక్వల్ టు మైనస్ 74. జస్ట్ అబ్జర్వ్ ఇయర్ 2 5 2 3 29 5 35 150 అంటే మైనస్ 145/3. 18 14 అంటే 80 ప్లస్ 32 112/3 ప్లస్ సి ఈక్వల్ టు మైనస్ 74. 112 ఈక్వల్ టు 3 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్? మైనస్ 72 అయిపోతుంది. ఇక్కడ నేను మిస్టేక్ చేసామా చూడండి. 55 కదండి, 55 ఇది మైనస్ 3
-58 29/60 ఓకే రైట్. ఇక్కడ అప్లై చేస్తే C ఈజ్ ఈక్వల్ టు -74 వచ్చింది. నేను ఇంకా సింప్లిఫై చేయాలి. సో -145 112 వాల్యూస్ ఏంటండి? -145 112 752 -257. సో -257/3 ప్లస్ C ఈక్వల్ టు -74. సో C ఈజ్ ఈక్వల్ టు -74 ప్లస్ 257/3. సో 5 + 2 7 7 7 14 పాసిబుల్ కాదు కాబట్టి బై 1 74 3s 3 4s 12 3 7s 21 22 222 అవుతుందండి. 222 అంటే 222 మైనస్ 257 కదండి. 257 మైనస్ 222 531 సారీ జస్ట్ 35 వస్తుంది. అంటే మైనస్ C ఈజ్ ఈక్వల్ టు 35/3. సో పాసిబుల్ కాదు, ఇక్కడ స్టాప్ చేస్తాం. C వాల్యూ ఈజ్ 35/3. ఇక నెక్స్ట్ G, F, C values substitute in equation number 1. Equation number 1లో అంటే x² + y². x² అంటే x² y² plus 2g. G value -29/6 of x plus 2. F value -8/3 of y. C value is 35/3 equal to 0. అప్లై చేస్తే 2 1s 2 3s x² + y² -29/3x -16/3y ప్లస్ 35/3 ఈక్వల్ టు 0 ఈజ్ ద ఆన్సర్. లేకపోతే 3 కామన్ తీసి కూడా రాసేయచ్చు ఇలా. ఓకేనా, ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ ఇలాంటి క్వశ్చన్ మీరు ఇంకొకటి 2 రాస్తాను, ట్రై చేయండి. ట్రై చేస్తుంది ప్రాక్టీస్ ఇవి. ఇన్కేస్ ఇవి చేస్తూ ఉంటే ఎక్కడ మనం అంటే మనం ఎంత కరెక్ట్ చేసినా కానీ ఎక్కడ చిన్న మైనర్ మిస్టేక్ చేసినా ఆన్సర్స్ పోతాయి ఇలాంటి క్వశ్చన్లు. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా చేయాలి, చెక్ చేసుకోవడం మొదలు మంచి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. 2, 1 5, 5 -6, 7 ఒకటి ట్రై చేయండి. 1, 2 3, -4 5, -6 ఈ 2 ట్రై చేయండి, సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ కాన్సైక్లిక్ ప్రాబ్లమ్స్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. కాన్సైక్లిక్ కూడా 7 మార్క్స్ క్వశ్చన్. ఎట్ ఎ టైం సేమ్ మెథడ్. ఓకేనా, మెథడ్లో ఏం చేంజ్, ఇప్పుడు నేను ఎలా చేస్తానో అలాగే ఎండ్ వరకు చేస్తాను, లాస్ట్లో ఒక పాయింట్ సింప్లిఫై చేస్తాను. ఓకేనా, చూడండి. కాన్సైక్లిక్ ఒకటి చెప్పేస్తా, ఇంక మిగిలినవి మీరు ట్రై చేయొచ్చు. ఇదేంటిది కాన్సైక్లిక్ పాయింట్స్. ఓకేనా, కాన్సైక్లిక్ పాయింట్లో ఫస్ట్ 1 1, -6, -0 -2, -2 -2, -8 ఒకటి చెప్పేసుకుంటే సరిపోతుందండి. రీజన్ ఏంటంటే ఇంతకుముందుకు ఆల్రెడీ చేసిన సేమ్ మెథడ్ చేస్తాం కాబట్టి ఒకటి చేద్దాం. అయితే ఇక్కడ 1, 1 -6, -0 -2, -2 -2, -8 వస్తే దట్ దెన్ సార్ కాన్సైక్లిక్ ఏంటంటే ఇంతకుముందుకు బిఫోర్ ఇచ్చిన వరకు ఏమున్నాయి? 3 పాయింట్స్ సర్కిల్ ఈక్వేషన్లో ఉన్నాయి. మనకు 3 పాయింట్స్ ఉంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక 3 పాయింట్స్ ఉన్నాయనుకో, యాజ్ ఇట్ ఈజ్గా సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం టఫ్ కాదు, ఈజీగా వచ్చేస్తుంది. బట్ సర్కిల్ ఈక్వేషన్ లేదు. మనకు 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 4 పాయింట్స్ యూజ్ చేసుకోవడం పాసిబుల్ కాదు. సర్కిల్ ఈక్వేషన్ 3 పాయింట్సే ఎనఫ్. ఎంతమంది చేస్తాం కదా, మనకు 3 పాయింట్స్ ఉంటే పర్ఫెక్ట్గా సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది. 3 పాయింట్స్ ఉంటే ఎనఫ్ అది. ఇన్ కేస్ 4 పాయింట్స్ ఎగ్జిస్ట్ అయితే వీ యూజ్ ద ఓన్లీ 3 పాయింట్స్. 3 పాయింట్స్ యూజ్ చేసి ఫస్ట్ వీ ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్. దెన్ ఎండ్ ఆఫ్ ది సర్కిల్ వెన్ వీ గెట్ ద సర్కిల్ ఈక్వేషన్, ఇన్ దట్ సర్కిల్ ఈక్వేషన్ ఫర్ ద రిమైనింగ్ అంటే లీవ్ చేసిన పాయింట్స్ సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేస్తే ఆన్సర్ 0 వస్తే దట్ ఈస్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ పాయింట్స్. చూడండి, let the circle equation is what is the circle equation? x² plus y² plus 2gx plus 2fy plus c equal. ఈరోజు చెప్పే ఈ వీడియోలో చెప్పే క్వశ్చన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వస్తాయి. ఓకే రైట్, ఒక్క నిమిషం. ఓకే, మన ఛానల్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, షేర్ చేయడం కూడా మర్చిపోద్దు. మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఏ గ్రూప్ ఉన్నా కానీ అందులో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ రీచ్ వస్తూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది వీడియో చేయడానికి. ఇన్కేస్ మన వీడియోస్ రెగ్యులర్గా రావాలనుకుంటే సో మన ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ కాండి. మీకు సబ్స్క్రిప్షన్ పక్కకే జాయిన్ మెంబర్షిప్ ఉంటుంది, అందులో జాయిన్ అయితే సరిపోతుంది. కొంత ఛానల్ కూడా డెవలప్ కావడానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు.
నెక్స్ట్ లేదు సార్ అంతా కూడా చేయలేము, ఇంకా కొద్దిగా అమౌంట్ తక్కువ చేస్తాం అనుకున్న వాళ్ళకు డిస్క్రిప్షన్లో యూపీఐ ఐడి ఇస్తాను. మీకు పాసిబిలిటీ ఉంటే ఛానల్ కొరకు కొత్త కాంట్రిబ్యూట్ చేయండి. ఏమవుతుందంటే రెగ్యులర్గా వీడియో చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కనబ్బా. టెలిగ్రామ్ గ్రూప్లో మెటీరియల్స్, క్వశ్చన్ పేపర్స్ అంటే చెత్త కాకుండా పెట్టినవే పెట్టకుండా డిపెండ్ ఆన్ ఓన్లీ ఇంపార్టెంట్ న్యూస్ లాంటివి వస్తుంటాయి కదా, అవి మాత్రమే పోస్ట్ చేస్తుంటాయి. అవి మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకేనా. మెటీరియల్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ వస్తుంది. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇన్ కేస్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, అది చాలా ఫాస్ట్గా ఎక్స్పైర్డ్ అయిపోతున్నాయి అవి. సో అవి వర్క్ కాలేదంటే మీరు డైరెక్ట్ టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి టెలిగ్రామ్ యాప్లో నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని టైప్ చేస్తే వచ్చేస్తే మన ఛానల్, అందులో జాయిన్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి. చూడండి బా, ఈక్వేషన్ 1. ఓకేనా. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూది. సరే 4 పాయింట్స్ ఉన్నాయి, ఏ పాయింట్ వదిలేదు, ఏది పెద్దగా ఉంటే అది వదిలేద్దాం. మనం 3 పాయింట్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ 3 పాయింట్స్. మనకు 4 ఉన్నాయి. మనకు నచ్చిన 3 పాయింట్స్ యూజ్ చేసుకుని ఒకదాని పక్క తర్వాత యూజ్ చేసుకుందాం. సో ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ విచ్ పాయింట్ 1, 1. 1, 1 చూడండి. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2g ఆఫ్ 1 ప్లస్ 2f ఆఫ్ 1 ప్లస్ c ఈక్వల్ టు 0. సో వాల్యూ 1 ప్లస్ 1 ఎంత 2, అంటే 2g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు హౌ మచ్ -2. ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చేసింది. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ విచ్ పాయింట్ -6, 0. x వాల్యూ 6, y వాల్యూ 0. ఇన్ ప్లేస్ ఆఫ్ x -6 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2g ఆఫ్ -6 2f ఆఫ్ 0 ప్లస్ y ప్లస్ c ఈక్వల్ టు 0. ఇయర్ 36 ప్లస్ -12g ప్లస్ 0 ప్లస్ c ఈక్వల్ టు 0. -12g ప్లస్ c ఈక్వల్ టు హౌ మచ్ -36 ఇస్ ద ఆన్సర్. ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చేసింది. నెక్స్ట్ ఏంటండి, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ. అనదర్ పాయింట్ ఈజ్ వాట్, రిమైనింగ్ పాయింట్ -2, 2. నీ ఇష్టం, ఏ సీరియల్గా తీసుకోవాలని ఏం లేదు. నేను సీరియల్గా తీసుకున్నాను, మీకు నచ్చిన ఎనీ 3 పాయింట్ తీసుకోవచ్చు. సో సబ్మిట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఆఫ్ -2 2f ఆఫ్ -2 ప్లస్ c ఈక్వల్ 0. వాట్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్? ఏమవుతుంది? 4 ప్లస్ 4 -4g మైనస్ ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్ 0. హియర్ -4g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్ టు -8. ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ నెంబర్ 4. 1 2 3 4 వచ్చేసాయి. మనకు 2 3 4 న్యూ ఈక్వేషన్స్ వచ్చాయి కాబట్టి సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ ఏంటి? యాజ్ ఇట్ ఈస్ 2 and 3. యాజ్ ఇట్ ఈస్కి ఇంతకుముందు బిఫోర్ క్వశ్చన్ ఏం చేస్తాను, 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు అదే చేస్తాను. 2 and 3 సాల్వ్ చేయండి. 2g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు -2. 3 ఈక్వేషన్ -12g ప్లస్ 0f లేదు కాబట్టి 0 రాశాను. c ఈజ్ ఈక్వల్ టు మచ్ -36. జస్ట్ we change the symbols, positive negative negative positive. c get cancel. Plus 14g plus 2f, okay, plus 36 minus 2 value is equal to how much? 34. వచ్చేసిందా? 34 వచ్చింది. 34 వస్తే ఈ ఈక్వేషన్ అలాగే ఉంచుతాను, నేమింగ్ కూడా ఇవ్వట్లేదు, రీజన్ ఎందుకు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 3 and 4 చేద్దాం. ఇలా 0 ఉంది కాబట్టి 2 and 4 చేసుకుంటారు, కంఫర్టబుల్గా ఉంటాడు. 2 and 4 చేస్తేనండి 2g ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు -2. ఫోర్త్ ఈక్వేషన్ -4g ప్లస్ 4f ప్లస్ c ఈక్వల్ టు -8. జస్ట్ we change the symbols, పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్. c గెట్ క్యాన్సల్. ఇక్కడ ఏమవుతుంది? 6g అవుతుందండి, -2f అవుతుంది. +8 -20 ప్లస్ 6 అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 6 ఇది 5. ఎందుకు సార్ చేయలేదంటే కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే ఇక్కడ నెంబర్ కామన్ తీసే ఛాన్స్ ఉంటాయి. కామన్ తీస్తే మళ్ళీ నెక్స్ట్ సాల్వ్ చేస్తాం, అప్పుడు సబ్ట్రాక్షన్ మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అదేదో అక్కడ దాకా ఎందుకని ఇక్కడ చూసి చేసుకున్నాను నేను, అంతే. మీరు కూడా చేసుకోవచ్చు, కొద్దిగా ప్లేస్ లీవ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు 5 and 6 సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 5 and 6. సార్ ఇట్నే ఎందుకు చేయాలంటే 2 3 3 4 ఈ 3 ఈక్వేషన్ చేసుకొని ఒకసారి సీని అన్నింటిలో కలిపి సీని ఎలిమినేట్ చేస్తే తర్వాత 2 వేరియబుల్స్ వస్తాయి. 2 వేరియబుల్స్ నుంచి జిఎఫ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ.
సాల్వింగ్ 5 and 6. What is the fifth equation? 14g plus 2f equal to 34. Here what is the 6g minus 2f equal to 6. సింబల్ చేంజ్ చేయట్లే. రీజన్ ఏంటి? ఆల్రెడీ 2f ఉన్నాయి, సేమ్ వాల్యూస్. ఎఫ్ని ఎలిమినేట్ చేస్తున్నా. ఎఫ్ ఆల్రెడీ ఏమున్నాయండి? సేమ్ వాల్యూస్ ఉన్నాయి, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. జస్ట్ వీ క్యాన్సిల్ చేయాలి. 14g ప్లస్ 6g 20g, 34 ప్లస్ 40. g ఈజ్ ఈక్వల్ ఎంతండి? 2 వచ్చేసింది. ఎఫ్ వాల్యూ కదా. g ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5. 5లో సబ్మిట్ చేసుకోవచ్చు, 6లో యాజ్ యూర్ విష్. ఇందులో సబ్మిట్ చేస్తే 14 of 2 plus 2f equal to 34. 2f equal to 34 minus 14 2s are 28. 2f is equal to how much? 6 వస్తుందండి. f is equal to 3. సో g వాల్యూ వచ్చేసింది మనకు, f వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది c వాల్యూ. అవునా? c వాల్యూ కొరకు నేను ఏం చేస్తున్నానంటే g, f వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. 1లో సబ్మిట్ చేయొచ్చు, 2, 3లో సబ్మిట్ చేసుకోవచ్చు, 4లో. సార్ మనకి ఇక్కడ జీ వచ్చినప్పుడు ఇక్కడే సి వస్తుంటే అట్లా కూడా సబ్మిట్ చేస్తాం, మీ ఇష్టం అబ్బా. ఎక్కడ సబ్మిట్ చేసినా ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ సేమ్. 2 of g వాల్యూ 2 ప్లస్ 2 of f వాల్యూ -3 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? -2. 4 minus 6 plus c equal to how much? -2. c is equal to -2. సో -2. సో c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0. c వాల్యూ వచ్చేసి మనకు 0 వచ్చేసి. ఓకేనా? కాన్సైక్లిక్లో ఎక్కడో మిస్టేక్ చేసాం మనం. ఎఫ్ వాల్యూ వచ్చేసి 3 నబ్బా, సారీ నేనే రాంగ్ రాసాను. 3 అంటే 6 వస్తుంది. 6 + 4 10 అంటే అక్కడ వెళ్తూ ఉందమ్మా 10 అంటే సి వాల్యూ ఇస్ -12 వచ్చేసింది. సో జిఎఫ్సి వాల్యూస్ వచ్చాక నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం? g, f, c values substitute in equation number which equation? 1లో సబ్మిట్ చేయండి. అంటే 1 అంటే సర్కిల్ ఈక్వేషన్, x² + y². 2 g వాల్యూ 2x, 2f వాల్యూ 3y, c వాల్యూ -12 ఈక్వల్ టు 0. అంటే సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 4x + 6y -12 ఈక్వల్ టు 0 వచ్చేసాయి. రైట్, సర్కిల్ ఈక్వేషన్ కూడా వచ్చేసింది. సర్కిల్ ఈక్వేషన్ ఇంకా కాన్సైక్లిక్ ఆర్ అన్నాడు. 4 పాయింట్స్ ఇచ్చాడు కదా. సో ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ విచ్ పాయింట్ అండి? సో ఎబో ఈక్వేషన్ ఎక్కడి నుంచి అన్న? పాసింగ్ త్రూ లాస్ట్ ఒక వదిలేసే పాయింట్ ఏంటి? వదిలేసిన పాయింట్ వచ్చేసి -2, -8 లీవ్ చేసాం. -2, -8 ఇన్ ప్లేస్ ఆఫ్ x -2 8. సో -2 హోల్ స్క్వేర్ -8² + 4 of -2 + 6 of -8 -12 ఈక్వల్ టు 0. LHS RHS ఏం వస్తే కాదు. ఏమో మనం చేసింది కూడా రాంగ్ అవ్వచ్చు, ఇంకా నేను చేయడంలో అదేం కాదు కదా. 4 + 64 అవుతుందండి, -8 అవుతుంది. 8 6 48 -12 ఈక్వల్ టు 0. 64 68 అయింది, అవి 50 60 అయిపోతుంది ఇక్కడికి 68. రైట్, నాకైతే రైట్ వచ్చిందబ్బా. సో లాస్ట్కి ఏం రాస్తే ఎండ్ ఆఫ్ ది పాయింట్ గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ పాయింట్స్. ఎందుకు సార్ అంటే నేను మనకు 4 పాయింట్స్ ఇస్తే 3 ఈక్వేషన్స్ యూజ్ చేసి వి ఫైండ్ ద 1 సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా? ఆ సర్కిల్ ఈక్వేషన్ మీద కూడా మనం వదిలేసిన పాయింట్ ఉందా లేదా చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఏముంది? నాకు ఆన్సర్ ఇస్ 0 వచ్చింది. సో గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ పాయింట్స్. ఇలాంటి ఒక 2 క్వశ్చన్ చేయండి సరిపోతుంది. కాన్సైక్లిక్ మీద 2 క్వశ్చన్ చేయండి ఎనఫ్. కన్ఫర్మ్ కాన్సైక్లిక్ అయినా 3 పాయింట్స్ అయినా కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ వస్తుందండి. ఎస్టర్డే చెప్పిన పార్ట్ 2 పార్ట్ 3 నుంచి కన్ఫర్మ్ ఒక లాంగ్ ఆన్సర్ మీకు ఎగ్జామ్లో ఉంటుంది. 1 రావచ్చు, 2 రావచ్చు. పాయింట్స్ వచ్చేసి 1, 2, 3, -4, -5, 6, 19, 8. ఇది ఒకటి చేయండి సరిపోతుంది. లేదా ఇంకోటి కూడా రాసుకోండి. 1, -6, 5, 2, 7, 0, -1, -4. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ 2, 0, 0, 1, 4, 5 అండ్ 0, c are concyclic, then find c. సో చాలామంది ఈ క్వశ్చన్ కూడా మిస్టేక్ చేస్తుంటారు. ఏంటి సార్ అంటే ఈ 3 పాయింట్స్ యూజ్ చేసి మీరు సర్కిల్ ఫైండ్ అవుట్ చేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ చేసిన ప్రోగ్రామ్స్ లాగా. ఎప్పుడైతే మీరు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తారో
ఫైండ్ అవుట్ చేసాక లాస్ట్ పాయింట్ ఏం చేయండి, ఇలా ఈక్వేషన్ వస్తుంది. మీరు ఈ 3 పాయింట్స్ యూజ్ చేస్తే ఇట్లాంటి ఈక్వేషన్, ఆ లాస్ట్ ఈక్వేషన్లో ఇది ఫైండ్ అవుట్ చేయండి 0, C, అప్పుడు మీకు C వాల్యూ వస్తుంది. అంతేగాని ఈ 3 యూజ్ చేసుకుంటాంటేనో GFC వస్తుంది, ఆ C వాల్యూ ఈ C వాల్యూ ఒకటి కాదు. ఓకేనా, అదే ఆన్సర్. చూసుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాన్సైక్లిక్ కూడా. సేమ్ మెథడ్ కదా, ఇప్పటికీ ఆల్రెడీ 2 చెప్పాను, మళ్ళీ చెప్తే నాకే బోర్ కొడుతుందనేసి చెప్పట్లేదు. చూసుకోండి అది ఒకసారి. ఓకేనా, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇంకోటి క్వశ్చన్ ఉంది, ఇది హింట్ ఇస్తా. ఇవి ఎప్పుడు రాలేదమ్మా, ఇది ఎక్సైజ్లో 5th బిట్ ఉంది. ఇవి ఎప్పుడూ రాలేదు, ఇప్పుడు కూడా వస్తాయంటే డౌటే. బట్ మీకు వాళ్ళు వచ్చినా కూడా చేసే మెథడ్ చెప్పేస్తా. ఓకేనా, చేసే మెథడ్ చెప్తా. చూడండి, 5th బిట్ ఏమి ఇచ్చాడంటే ఎక్సైజ్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కమ్ సర్కిల్ ఆఫ్ ది ట్రయాంగిల్ formed by the straight line given each of the following. Find the equation of the circumcircle each of the following. Okay, equation ఇచ్చాడు చూడండి. 2x plus y equal to 4, x plus y equal to 6, x plus 2y equal to 5. ఓకేనా, సో ఇది అయితే ఈ క్వశ్చన్ ఇచ్చింది. చాలామంది లాస్ట్ టైం కూడా సెకండ్ ఇయర్ వాళ్ళైనా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు క్వశ్చన్ వస్తే వదిలేస్తారు, కానీ వాళ్ళు ఏమీ లేదబ్బా. బేసిక్గా వాట్ ఈస్ ద సర్కమ్ సర్కిల్ అంటే సర్కిల్లో ఒక ట్రయాంగిల్ ఉందని అర్థం, ఇదే కదా. సో దిస్ ఇస్ ద సర్కమ్ సర్కిల్ డ్రా చేస్తారు. ఇది పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. అబ్జర్వ్ చేస్తారా, ఏబిసి పాయింట్స్ సర్కిల్ మీద లై వస్తుంది. అంటే మనకి 3 పాయింట్స్ తెలిస్తే సరిపోతుంది కదండి, అవునా. ఫస్ట్ ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ 1 ఇచ్చుకోండి, ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అయితే మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సడన్గా వస్తే ఎలా చేయాలి సార్, నేను ప్రిపేర్ కాలేదనుకో, ఎవరు చెప్పారు కూడా ఈ క్వశ్చన్స్. మీరు ఏ ఇంపార్టెంట్ బుక్లో చూసుకున్నా ఉండవు అవి. ఉండనప్పుడు మరి ఎలా సాల్వ్ చేయాలి సార్ మీకు సడన్గా వస్తే? ఫస్ట్ ఈ వర్టెక్స్ ఉందా, ఈ సైడ్ ఉంది కానీ దీన్ని ఈక్వేషన్ 1 అన్నది, ఈ సైడ్ ఈక్వేషన్ 2, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 3గా కన్సిడర్ చేస్తే మీరు ఇంతకుముందుకు ఎలిమినేషన్ చేస్తాం కానీ సాల్వింగ్ 1 and 2 చేయండి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే మీకు ఏ పాయింట్ వస్తుంది, ఏ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1 and 3 చేయండి. 1 and 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా మనకి, ఈ ఈక్వేషన్స్ 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. సాల్వ్ చేస్తే మీకు 1 and 3కి మిడిల్లో ఏ పాయింట్ వర్సెస్ ఉంది, బి. సో బి పాయింట్ వస్తుంది. 2 and 3 చేయండి. 2 and 3 చేస్తే ఏమొస్తుంది పాయింట్, సి పాయింట్ వస్తుంది. 1 and 2 చేస్తే ఏ వస్తుంది, 1 and 3. సో మనకి ఎన్ని వచ్చినాయి మళ్ళీ, ఏబిసి 3 పాయింట్స్ వచ్చాయి. కాన్సైక్లిక్లో 3 పాయింట్స్తో సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసామా, ఇంతకుముందు కూడా ఈ 3 పాయింట్స్తో సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్, సేమ్ అదే మెథడ్ అప్లై చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఎక్సైజ్ బిలోకి వెళ్దాం. ఎక్సైజ్ బిలో వెయిటేజ్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ వెయిటేజ్, ఎక్కువ అవే క్వశ్చన్స్ వస్తుంటాయి చూడండి. ఓకేనా, రైట్. ఇది వచ్చినా కూడా చేసేలాగా చెప్పాను. ఎప్పుడైనా ఈక్వేషన్స్ ఇస్తే సర్కిల్ అంటే ఇలా డ్రా చేస్తాం. 1, 2 సాల్వ్ చేస్తే ఏ పాయింట్ వస్తుంది, 1, 3 సాల్వ్ చేస్తే బి వస్తుంది, 3, 2 సాల్వ్ చేస్తే సి వస్తుంది. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చేశారు. ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్. పాయింట్స్ ఇస్తేనే డైరెక్ట్ చేస్తాం, పాయింట్ ఇవ్వకపోతే ఏం చేస్తాం, ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసి వర్టిసెస్ కనుక్కొని వాటి నుంచి చేస్తాం. ఇక్కడ కూడా అంతే, వాళ్ళు ఈక్వేషన్స్ ఇస్తే వాటిని సాల్వ్ చేసి వర్టిసెస్ కనుక్కుంటాం కదా, ఆ వర్టిసెస్ నుంచి మనం మళ్ళీ సర్కిల్ ఈక్వేషన్ వేస్తాం. ఎలా, ఇంతకుముందుకు 3 పాయింట్స్ 4 పాయింట్స్ ఇచ్చినాక. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్సైజ్కి వెళ్దాం. సెకండ్ ఎక్సైజ్ కొద్దిగా కాన్సెప్ట్ ఉంటుంది స్టార్టింగ్, అదొకటి చెప్పేసుకొని నెక్స్ట్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం ఈ సెకండ్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. కొద్దిగా లెంతీ ఉన్నా కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఎంత వీడియోని ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటే అంతవరకు రీచ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. వీడియోస్ ఎక్కువ రీచ్ అవుతుంటే మేము చేస్తుంటాం. ఇది ఎవరు, ఇది మిస్ కాక సారీ, ఇప్పుడు చెప్పే పాయింట్స్ ఎవరు నోట్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, నోటేషన్స్ ఆఫ్ ఏ సర్కిల్, నోటేషన్స్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా, నోటేషన్స్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్. నోటేషన్స్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి సార్ అంటే, బేసిక్గా సర్కిల్ ఈజ్ ఇండికేటెడ్ విత్ ఎస్. వాట్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్, x² + y² + 2gx + 2fy + c = 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. అది అందరికి తెలిసిందే కదా సార్, కొత్తగా మీరేం చెప్పేది అంటారా.
ఫస్ట్ కానీ చదివేగా చేసేస్తా, ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫస్ట్ వీడియో కానీ చదివి చెప్తానంటారా. సేమ్ సర్కిల్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తే నోటేషన్స్ అన్నాడు, అంటే పాయింట్ ఫామ్ అయినప్పుడు దాని నుంచి ఒక టాంజెంట్ కారు పాస్ అయినప్పుడు కార్డ్ వచ్చినప్పుడు ఆ నోటేషన్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ నోటేషన్లో ఫస్ట్ వన్ S1 అంటే అండి బేసిక్గా ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏమని రాయొచ్చండి, ఎక్స్ రాయొచ్చు కదా, ఎక్స్ స్క్వేర్ రిటర్న్ అనేది ఎక్స్, వై స్క్వేర్ రిటర్న్ అనేది వై. సో 2gx ఉంది కాబట్టి g(x + x) రాయొచ్చు కదా, f(y + y) కూడా రాయొచ్చు, ప్లస్ సి కదా, ఇది కూడా ఎస్ఐ కదా. బేసిక్ అబ్జర్వ్ చేయండి, ఇది ఎస్ఐ నేనేం మాడిఫై చేస్తాను, పవర్లు ఉన్న వాటిని మల్టిప్లికేషన్లో ఉన్న వాటిని అడిషన్ రాశాను. అది ఇక్కడ S1 అంటే ఏమవుతుందంటే ఎక్స్, ఒక ఎక్స్ మామూలుగా ఉంటుంది, ఇంకో ప్లేస్లో x1 ప్లస్ y1, నెక్స్ట్ ప్లస్ g(x + x1) ప్లస్ f(y + y1) ప్లస్ c = 0. దిస్ ఇస్ ద S ఫార్ములా, దిస్ ద S1 ఫార్ములా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ S2 ఫార్ములా అనుకోండి, మీరు రైట్ x2 ఉంది కాబట్టి ఒకటి x ఖాళీగా ఉంటుంది, ఒకటి x2, y2 g(x + x2) ప్లస్ f(y + y2) ప్లస్ c = 0. నెక్స్ట్ ఇంకా డౌట్ రావచ్చు, మరి S11 అంటే ఏంటి సార్? S11 అంటే ఏం లేదప్ప, ఓన్లీ సింగిల్ S ఉంది అనుకోండి, x2 రాసామా, S11 అంటుంది x1 × x1 స్క్వేర్, y1 × y1 ప్లస్ ఇదే దీంట్లోనే x ప్లేస్లో x1 వస్తుంది, 2gx1 2fy1 ప్లస్ c = 0. S11 అంటే. నెక్స్ట్ S12 అంటే ఇక్కడ ఓన్లీ S1 ఉంది కాబట్టి 1 వచ్చింది, x1 అంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g(x1 + x2) ప్లస్ f(y1 + y2) ప్లస్ c = 0. ఇది ఈక్వేషన్. ఓకేనా, ఇవి ఈక్వేషన్స్. ఓకే, కన్ఫర్మ్ అయింది కదా. ఇవి మాత్రం మీకు మస్ట్ అండ్ షుడ్గా రావాలి. ఎక్కువ యూజ్ చేసేది ఈ S1, చాలాసార్లు యూజ్ చేస్తాం, S1 S11 నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తాం మనం. ఓకేనా, చూడండి. నెక్స్ట్, సో మనకు సర్కిల్ మీద కొన్ని పాయింట్స్ ఇస్తూ ఉంటారు. నిజానికి ఆ పాయింట్ ఒక పాయింట్ ఇచ్చాడు, అది ఎక్కడ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు దాన్ని ఎలా, సర్కిల్ మీదనే ఉంది, ఇన్ కేస్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్, అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్, లైస్ ఆన్ ది సర్కిల్, ఈ 3 కాన్సెప్ట్ మీద ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే లెట్ S = 0 ఇస్ ద సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తే లెట్ మీకేమో ఒక రేంజ్, మనకు ఫస్ట్ S11 చేస్తానండి. S11 > 0 వచ్చింది అనుకోండి, కేస్ 1లో ద పాయింట్ లైస్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్, అంటే S11 > 0. S11 అంటే ఏంటి, x1² + y1² + 2gx1 + 2fy1 + c = 0. ఇంతకుముందు రాశాను కదా, అదే S > 0 వస్తే కండిషన్ ఏమవుతుందంటే సర్కిల్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద సర్కిల్ ఈక్వేషన్. ఇక్కడ p(x, y) అనే పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది సెంటర్కు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఎలా ఉంది, ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ S < 0 వచ్చింది అనుకోండి, ద పాయింట్ లైస్ అండ్ ది ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్, S11 > 0 వస్తే ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్, <0 వస్తే ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్, లైక్ దిస్. ఇది సెంటరు, పాయింట్ కూడా ఇక్కడే ఉంటుంది, ఇంటీరియర్. సో S11 = 0 వస్తే పాయింట్ లైస్ ఆన్ ది సర్కిల్, అంటే ఇలా ఇక్కడనే పాయింట్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్. ఈ కాన్సెప్ట్ మీద 2 ఉంటాయి, పవర్ ఆఫ్ ది పాయింట్, పొజిషన్ ఆఫ్ ది పాయింట్. ఈ క్వశ్చన్స్ ఏమన్నా పొజిషన్ ఆఫ్ ది పాయింట్ అన్నప్పుడు ఏం చేస్తాం, S11లో మనకి ఇచ్చిన పాయింట్ వాల్యూ సబ్మిట్ చేస్తే > 0 వస్తే దట్ ఈస్ ద ఎక్స్టీరియర్ ఆఫ్ ది. ఓకే, నెక్స్ట్ < 0 వస్తే ఇంటీరియర్, = 0 వస్తే లైస్ ఆన్ ది సర్కిల్. నెక్స్ట్ మీకు అదొకటి ఉంది, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా కూడా ఇది ఇంపార్టెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ మించి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ సర్కిల్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద టాంజెంట్ వెన్ ఈక్వేషన్ స్ట్రేట్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ది 1 పాయింట్ ఆఫ్ ది సర్కిల్, అంటే ఒకటే పాయింట్ టచ్ అవ్వకుంటూ పాస్ అయ్యేదాన్ని p(x, y) ఉందా, టచ్ అయ్యేదాన్ని దీన్ని ఏమంటామండి,
టాంజెంట్ అంట. ఈ లెంత్ టాంజెంట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, లెట్ s ఈక్వల్ టు 0 అండ్ పాయింట్ ఏంటండి p ఆఫ్ x1, y ఉందనుకోండి. ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈస్ అండర్ రూట్ s11. అండర్ రూట్ వాట్ s11 లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటాం. మరి s11 అంటే ఏంటి సార్? అండర్ రూట్ ఆఫ్ s11 ఫార్ములా x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c. దిస్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్. అండర్ రూట్ s11 నథింగ్ బట్ అండి లెంత్ ఆఫ్ ది టాంజెంట్. రైట్, మనం డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. క్వశ్చన్ చెప్తూ ఉంటాం, ఒకటి చెప్పేసి రిమైనింగ్ మీకు ఇచ్చేస్తా. ఓకే, ఇంతకుముందు రాశాను కండి s11 లెస్ దెన్ 0 గ్రేటర్ దెన్ 0 ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను చెప్పే బిట్ వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్కి వస్తాయి. ఇంపార్టెంట్ వన్, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఎక్సైజ్ బీలో 1Bలో ఉన్నాయి అంతేనా? 1B అయినా రైట్. 1B ఫస్ట్ బిట్లో ఫస్ట్ వన్ ఏంటంటే లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ది పాయింట్ P with respect to the circle s equal to 0, x equal to 0 when first question P of 3, 4 first one వచ్చేసి and s equal to x square plus y square minus 4x minus 6y minus 12 equal to 0. అయితే ఏం చేయాలి సార్? ఇక్కడ మీ డౌట్ వచ్చి బేసిక్గా లొకేట్ ద పొజిషన్. ఇంతకుముందు చెప్పాను కానీ సర్కిల్ ఈక్వేషన్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన 3.4 అనేది ఇంటర్నల్గా ఉందా ఎక్స్టర్నల్గా ఉందా పాయింట్ మీద ఉందా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఏంటండి s11 గ్రేటర్ దెన్ తీసుకుంటే ఎక్స్టర్నల్గా ఉన్నట్టు, 0 తీసుకుంటే ఇంటర్నల్, ఈక్వల్ వస్తే ఏంటండి లైస్ ఆన్ ది సర్కిల్. మనం ఆ కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ చెక్ చేసే ముందు చూడండి, సేమ్ ఒక ప్రాబ్లం చెప్పేస్తే రిమైనింగ్ మీరు ట్రై చేయండి. గివెన్ డాట్ s ఈజ్ ఈక్వల్ టు వాట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0 అండ్ పాయింట్ P ఆఫ్ x1, y1 ఈజ్ ఈక్వల్ టు 3, 4. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే s11 తీసుకుంటాం. s11 ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy ప్లస్ 6. పొజిషన్ ఆఫ్ ది సర్కిల్స్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వి యూజ్ ద s11. ఓకేనా? s11 ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2f1 ప్లస్ c ఈక్వల్. ఓకే, సో s11 సరే మరి g వాల్యూస్ f వాల్యూస్ కనుక్కోలేదండి. ఈ ఈక్వేషన్ నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తారు. రాయడం మాత్రమే రాస్తాం, మళ్ళీ జిఎఫ్సి అంతా చేయకుండా డైరెక్ట్ ఇందులో సబ్మిట్. x1 ఎంత అంటే 3, 4 కానీ 3 స్క్వేర్ ప్లస్ వైలో 4 స్క్వేర్ మైనస్ 4 ఆఫ్ 3 మైనస్ 6 ఆఫ్ 4 మైనస్ 12. రాయడం ఇదే రాస్తాం, సేమ్ చూడండి సేమ్ ఉంటాయి లేదా, మళ్ళీ జీకి సబ్మిట్ చేసినా అదే వస్తుంది. అందుకే డైరెక్ట్ ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేయండి. ఫార్ములా రాసి ఈ ఈక్వేషన్లో సబ్మిట్. s11 ఈక్వల్ టు 3 స్క్వేర్ వాల్యూ 9, 16, 4 3 జా 12, 6 4 జా 24 మైనస్ 12. సో s11 ఈక్వల్ టు ఏమవుతుంది 25 అవుతుంది. సో 25 అంటే -1 ఉంటుంది, ఇక్కడ +1 ఉంటుంది. 24 మైనస్ 23 వచ్చింది. అంటే s11 అంటే ఇది లెస్ దెన్ 0 కదా. s11 అంటే ద పొజిషన్ ఆఫ్ ది పాయింట్ ఈస్ ఇంటర్నల్ ఆఫ్ ది సర్కిల్. అంటే ఇప్పుడు s11 చేస్తే లెస్ దెన్ 0 వచ్చింది. లెస్ దెన్ 0 వచ్చిందంటే ఇప్పుడు ఆ పాయింట్ ఎక్కడ ఉంటుందండి? సర్కిల్కు ఇంటర్నల్లో ఉంటుందని అర్థం. ఓకేనా? సేమ్ మెథడ్లో చేయండి. s లెస్ దెన్ 0 వస్తే ఇంటర్నల్, s1 గ్రేటర్ దెన్ 0 వస్తే ఎక్స్టర్నల్, ఈక్వల్ టు 0 వస్తే లైస్ ఆన్ ది సర్కిల్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సేమ్ ఉంటాయి, ఒక 2 చేసుకొని సరిపోతాయి. 2 మార్క్స్ క్వశ్చనే కదా. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ వచ్చేసి 4, 2 అండ్ సర్కిల్ ఈక్వేషన్ ఈస్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 5x మైనస్ 4y మైనస్ 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్
p of 2 comma minus 1 equal to ఇది ఒకటి సర్కిల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y ప్లస్ 3 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ కూడా వస్తాయి. యా పాయింట్ వచ్చేసి 2 కామా 4, సర్కిల్ ఈక్వేషన్ ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఎక్స్టీరియర్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అని రాసిన నో ప్రాబ్లం. ఇదే సేమ్ మెథడ్ చేయండి ఆ 3 క్వశ్చన్స్. ఇక నెక్స్ట్కి వస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఒక హెడ్డింగ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. మనం సేమ్ మెథడ్ ఉంటుంది సెకండ్ బిట్లో. ఇవి కూడా పవర్ ఆఫ్ ది పాయింట్ అంటాం, చేసే మాత్రం అదే S1 ఫార్ములా యూజ్ చేస్తాం. చూడండి సెకండ్ బిట్లో ఫైండ్ ద power of the point, find the power of the point P with respect to the circle S equal to 0 when point వచ్చేసి ఇది మాత్రం తీసేస్తా. సేమ్ ఉంటుంది, క్వశ్చన్ కూడా సేమ్ చేస్తా, ఆన్సర్లు కూడా సేమ్ మెథడ్ చేస్తా. మనకు పొజిషన్ ఆఫ్ ది సర్కిల్కు పవర్ ఆఫ్ ది సర్కిల్ సేమ్. 5 కామా మైనస్ 6 ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15. ఓకేనా? ప్లస్ 15 సర్కిల్ ఈక్వేషన్లో దీన్ని యూజ్ చేసుకుని సేమ్ మళ్ళీ S11 ఫార్ములానే అప్లై చేస్తాం. అయితే ఇంతకుముందుకు వచ్చినప్పుడు మనకు మైనస్ 23 వచ్చింది చూసారా, అదే పవర్ ఆఫ్ ది పాయింట్. అది లెస్ దెన్ గ్రేటర్ దెన్ అబ్జర్వ్ చేస్తే అదే పాయింట్ ఎక్కడ ఉందో, ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్, ఎక్స్టీరియర్ ఆర్ లైస్ ఆన్ ది పాయింట్. ఇక్కడ S ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15 ఈక్వల్ టు 0 ఇస్ ద సర్కిల్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద పాయింట్ ఇయర్? 5 కామా మైనస్ 6. సో పవర్ ఆఫ్ ది పాయింట్ కదండి, పవర్ ఆఫ్ ది పాయింట్ అనేది దాని వాల్యూ అని మీనింగ్. పవర్ ఆఫ్ ది పాయింట్ మీన్స్ దాని వాల్యూ, సర్కిల్ ఈక్వేషన్ వాల్యూ S11 తీసుకోండి. x1 స్క్వేర్ అంటే ఇందులోనే కదా సబ్ని, ఇన్ ప్లేస్ ఆఫ్ x వే సబ్ ద 5 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ ప్లస్ 8 ఆఫ్ 5 ప్లస్ 12 ఆఫ్ మైనస్ 6 ప్లస్ 15. ఓకే వచ్చింది. 5 స్క్వేర్ 25 ప్లస్ 36 40 12 6 72 ప్లస్ 15 పాజిటివ్ 30 47 20 40 40 80 ప్లస్ 30 116 అంతే కదండి. 40 25 ప్లస్ 15 అంటే 40 40 80 ప్లస్ 30 110 116 మైనస్ 72 6 మైనస్ 2 4 11 మైనస్ 4 4. సో S11 ఈక్వల్ ఫర్ ద పవర్ ఆఫ్ ది పాయింట్ ఈజ్ 44. అంతే, ఆన్సర్ కంప్లీటెడ్. సేమ్ మెథడ్ చేశాను. అయితే దీన్ని కూడా చేయొచ్చు. ఇది గ్రేటర్ దెన్ 0 వచ్చింది కానీ 0 కంటే పెద్దగా వచ్చింది కానీ, అంటే ఈ 5 కామా మైనస్ 6 అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్. అంతే, కంప్లీటెడ్. ఓకేనా? సేమ్ మెథడ్. దీనికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇస్తా. ఇవి ప్రాబ్లమ్స్ అంటే ఉంది సేమ్ ఉంటాయి, ఒక పాయింట్ ఒక సర్కిల్ ఈక్వేషన్. కాకపోతే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తున్నా అంతే. ఒకటి చేయండి సరిపోతుంది దీనికి. పవర్ ఆఫ్ ది పాయింట్కు P ఆఫ్ 2 కామా 4 అండ్ S ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. పవర్ ఆఫ్ ది పాయింట్కి ఈ ప్రాబ్లం చెప్పు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఇది కూడా ఒకటి చెప్పేస్తా అండి. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఒక క్వశ్చన్ సరిపోతుంది దీనికి. ఇవి కూడా 2 మార్క్స్ క్వశ్చన్కే వస్తాయి. ఇవి పెద్దగా ఏదో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, కరెక్ట్గా చేయడం తెలిస్తే ఈజీగా మనం సింప్లిఫై చేయొచ్చు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ tangent from point P to the circle S equal to 0 when first one is P of 2 minus 2 comma 5 and S equal to x square plus y square minus 25. అయితే మనం ఇంతకుముందు చేసింది ఏంటండి,
ఒక సర్కిల్ను S11 చేస్తే లెస్ దెన్ గ్రేటర్ దెన్, సో పాయింట్ వచ్చింది. అయితే ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఉంది చూసారా, అంటే ఈ పాయింట్ కన్ఫామ్ ఆ పాయింట్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అన్నట్టు ఈ నుంచి ఫామ్. ఈ లైన్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటాం. అయితే లెంత్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు గివెన్ దట్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటండి, x² + y² - 25 అండ్ పాయింట్ P of x1, y1 is equal to what? -2, 5. P of x1, y1 is equal to what? -2, 5. -2, 5 అయితే నెక్స్ట్ ఇందులో చూడండి. సో -2, 5 అయితే చూడండి, ఇందులో సబ్మిట్ చేయండి. సో లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఏంటి, √S11. √S11 అంటే S11 ఫార్ములా x12 + y12 + 2gx1 + 2fy1 + c. ఇది లెంత్ ఆఫ్ ది టాంజెంట్. అయితే లెంత్ ఆఫ్ ది టాంజెంట్లో √ మరి ఏం సబ్మిట్ చేయాలంటే ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తాం. x1లో చేయండి -2² + 5² - 25. సో √4 + 25 - 25. 25 get cancel. How much? 4. So length of the tangent is equal to how much? 2 is the length of the tangent. Next another question. Next question వచ్చేవరకు second question is 0, 0. S point వచ్చేసి x² + y² + -14x + 2y + 25. This is the circle equation. సర్కిల్ ఈక్వేషన్ నుంచి పాస్ అయ్యి టాంజెంట్కి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, S ఈక్వల్ టు వాట్, వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ x² + y² - 14x + 2y + 25 = 0. వాట్ ఈస్ ద పాయింట్ హియర్? పాయింట్ ఈస్ 0, 0. లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మెథడ్. ఓకేనా, x12 + y12 2gx అంటే వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్లో x ప్లేస్లో 0, y ప్లేస్లో 0 సబ్మిట్ చేయండి. √0² + 0² - 14 of 0 + 2 of 0 + 25 √25 వస్తుంది. కానీ సో లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత? 5 యూనిట్స్ అని రాయండి. ఎండ్ ఆఫ్ ది ఆన్సర్. రైట్. ఇలాంటిది ఇంకొకటి ఉంది. P of 2, 5 is the point and circle equation is x² + y² - 5x + 4y - 5 is the circle equation. ఇందులో సబ్మిట్ చేసి సింప్లిఫై చేయండి. నెక్స్ట్ వన్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. 2 మార్క్స్లో మేజర్ రోల్ ఉండే క్వశ్చన్స్ ఇవి. చూస్తే ఇవి కూడా లెంత్ ఆన్ ది టాంజెంట్ యూజ్ చేస్తాం. ఇవి 2 ఉన్నాయి, ఒకటి నేను చెప్పేస్తే ఒకటి మీరు చేయొచ్చు. ఇఫ్ ద length of the tangent from ఎక్కడి నుంచి అండి 5, 4 to the circle x² + y² + 2ky = 0 is 1. Then find k value find out చేయమన్నారు. k value ఫైండ్ అవుట్ చేయాలంటే సొల్యూషన్ సేమ్ మెథడ్ చేస్తే ఇంతకుముందుకు లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం. గివెన్ S ఈక్వల్ అని సర్కిల్ ఈక్వేషన్ ఏంటండి, x² + y² - 2ky = 0 అండ్ పాయింట్ ఈస్ S 5, 4. ఇది x1, ఇది y1 ఇచ్చింది. అండ్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈస్ √S11. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత వాల్యూ? 1 ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు కదండి. ఇస్తే √S11 వాల్యూ x12 + y12 + 2gx1 + 2fy1 + c ఈక్వల్ టు హౌ మచ్? 1 ఓన్లీ. ఈక్వల్ టు 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవే కానీ ఈక్వేషన్ ఇందులోనే సబ్మిట్ చేయాలి. పాయింట్ ఏంది 5² ప్లస్ సెకండ్ పాయింట్ 4² - 2k × 4 = 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, √5² వాల్యూ 25, 4² వాల్యూ 16, 4 2 = 8, k whole square = 1². Square and root get cancelled. 25 + 16 41. 41 - 8k is equal to what?
1. 41 minus 1 is equal to how much? 8k. 40 is equal to 8k. 8 1s are 8 5s are. K value is equal to ఎంతండి 5 వచ్చేసి. సేమ్ మెథడ్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చిన ఆన్సర్ అని చేసాం. నెక్స్ట్ సేమ్ ఇలాంటి క్వశ్చనే ఈక్వేషన్లు మారుతాయి. పాయింట్ వచ్చేసి పాయింట్ ఇక్కడ 2,5 ఉందండి. పాయింట్ ఈజ్ 2,5. సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి x² ప్లస్ y² మైనస్ 5x ప్లస్ 4y ప్లస్ k ఈక్వల్ 0. అయితే 1 ప్లేస్లో ఏముంది? √37 ఉంది. ఫైండ్ ద k వాల్యూ అన్నాడు. ఫైండ్ ద k వాల్యూ. సేమ్ మెథడ్లో మీరు అప్లై చేసుకోండి. సేమ్ మెథడ్ అప్లై చేయండి. ఓకే, సేమ్ మెథడ్ అప్లై చేయండి. నెక్స్ట్ ఇది అది సేమ్ మెథడ్ అప్లై చేసుకోండి. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్. మనకు సెకండ్ ఎక్సైజ్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇందులోనే 4 మార్క్స్ క్వశ్చన్. ఇవి ఒకటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది, 2 ఎక్సైజ్లు ఉంది. నేను ఎక్సైజ్లో ఒక ప్రాబ్లం చెప్పేస్తే ఎగ్జాంపుల్ 2 కూడా సిమిలర్గా ఉంటాయి. చూద్దాం. సో ఈ వీడియోలో ఈ 4th క్వశ్చన్ చెప్పేసి, అంటే ఈ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి చెప్పేసి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే రైట్, ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అండి, మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ ది పాయింట్ P ఈజ్ మూవింగ్ such that the length of tangents drawn from P to the circle, x² plus y² minus 4x minus 6y minus 12 equal to 0, and x² plus y² plus 6x plus 18y plus 26 equal to 0 are in the ratio 2:3. then find the equation of the locus of P. Equation of the locus of P కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ P అంటే ఇక గివెన్ సర్కిల్ అని డైరెక్ట్లీ మీరు ఎగ్జామ్లో రాయండి. ఇఫ్ ద పాయింట్ P ఈజ్ మూవింగ్ సచ్ దట్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ ఫ్రమ్ P టు ది సర్కిల్. అంటే ఈ రెండింటికి 2 టాంజెంట్స్ డ్రా చేస్తే అక్కడ నుంచి వాటికి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఫైండ్ అవుట్ చేస్తుంటే మనం నార్మల్గా ఏమనుకుంటామంటే ఫస్ట్ పాయింట్ P ఆఫ్ x1, y1కు, అంటే ఇంకోటి T1 ఇంకోటి తీసుకుందామా. క్వశ్చన్ అదే ఇచ్చాడుగా, P ఒకటే మూవ్ అవుతుంది కానీ. ఓకే, P ఆఫ్ x1, y1 నుంచి ఫస్ట్ T1, T2 2 టాంజెంట్స్కి మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకేముంది? PT1 డివైడెడ్ బై PT2. ఫస్ట్ టాంజెంట్ బై సెకండ్ టాంజెంట్ రేషియో ఎంత ఇచ్చాడని మనకు 2:3, అంటే 2/3 తీసుకుందాం. PT1 ఈజ్ ఈక్వల్ టు PT2. అంటే PT ఈజ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఏంది PT1 ఒకటి, ఇంకోటి PT2 అనుకున్నాం. అంటే 3PT1 ఈక్వల్ ఏమైందండి 2PT2 అవుతుంది. అవునా, 3PT1 ఈక్వల్ టు 2PT2. అయితే 3 ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ PT1 ఫార్ములా ఏంటండి? ఫస్ట్ పాయింట్ ఏది? పాయింట్ ఇవ్వలే కాబట్టి P1 x1 y1 అనుకుందాం. x1 y అనుకుంటే PT1 వాల్యూ ఏంటి? ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 2 ఆఫ్ సెకండ్ సర్కిల్ ఏంటండి? x² ప్లస్ y² ప్లస్ 6x ప్లస్ 18y ప్లస్ 26. ఓకేనా, అవి ఇలా రేషియో. సో ఇప్పుడు మనకి స్క్వేర్స్ మొత్తం 2 క్యాన్సిల్, అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాను. 3 ఆఫ్ అండర్ రూట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 9 వస్తుంది కానీ 3² వాల్యూ 9. సో x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12. ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇది 4 అవుతుంది. x² ప్లస్ y² మైనస్ 6x ప్లస్ 18y ప్లస్ 26. ఓకే, ఇదైతే 9x² ప్లస్ 9y², 9 4s are 36x, 9 6s are 54y,
12 9s 108 అవునా 108 ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 24x ప్లస్ 18 4s 40 32 72y 26 4s 80 6 4s 24 84 సారీ 104 వచ్చిందా. సో 104 వచ్చింది. 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ వాల్యూ ఏమవుతుందండి 5x స్క్వేర్, 9y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ 5y స్క్వేర్ మైనస్ 36 మైనస్ 26 ఇటు వస్తే ఏమవుతుందండి 60x 54 ఇక్కడ ఉంది 72 ఇటు కూడా వస్తే 126y 104 వస్తే 212 ఈక్వల్ టు 0. ఇందులోంచి మీరు ఏం చేయాలి 5 కామన్ తీసుకుంటూ వచ్చేది ఆన్సర్. ఇదే రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ రెండు ఉన్నాయి. ఒకటి ఎగ్జాంపుల్లో సర్కిల్ ఈక్వేషన్స్ రాస్తా. సర్కిల్ ఈక్వేషన్ రాస్తే సరిపోతుంది మీకు. సర్కిల్ ఈక్వేషన్స్ అంటే సర్కిల్ ఈక్వేషన్స్ రాద్దాం. ఇలాంటిదే క్వశ్చన్ సేమ్ అంటే పీ మూవింగ్ అంటే పీ పాయింట్ ఈజ్ x1 y1 అనుకోండి. సో దీన్ని ఏమనుకుంటాం సర్కిల్ ఈక్వేషన్ దీని లెంత్ PT1 అవుతుంది, ఈ లెంత్ PT2. సో PT1/PT2 2:3 రేషియో తీసుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసి 1,3 పాయింట్ సేమ్ మెథడ్ సర్కిల్ ఈక్వేషన్లే మార్చుకోండి. క్వశ్చన్ సేమ్ ఉంటుంది, సర్కిల్ ఈక్వేషన్లే మారుతాయి, రేషియో కూడా మారుతుంది. 0 x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8y ప్లస్ 1 ఈక్వల్ టు 0. అయితే రేషియో వచ్చేసి ఇక్కడ దీనికి 2:3 వచ్చిందా, ఇక్కడికి వచ్చేసి రేషియో 2:1 వచ్చింది. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చన్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15 ఈక్వల్ టు 0. అనదర్ వన్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0. దీని రేషియో అనేది ఈక్వల్ రేషియో అన్నాడు. ఈక్వల్ రేషియో అంటే 1:1 తీసుకోండి. సో ఇక్కడ వరకు మీకు సెకండ్ ఎక్సైజ్ వరకు అయిపోయింది. మ్యాక్సిమం ఈ ఎక్సైజ్ నుంచి 2 మార్క్స్కు 4 మార్క్స్ ఛాన్స్ ఉన్న క్వశ్చన్. మనకు సర్కిల్ ఈక్వేషన్లో మొత్తం టాపిక్ ఇంపార్టెంట్. కాకపోతే క్వశ్చన్స్ సాల్వ్ కొన్ని వదిలేయచ్చు. కొన్ని థియరిటికల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అవి వదిలేసి రిమైనింగ్ అన్నీ చదువుకోవాల్సింది. ఓకేనా, థ్యాంక్ యూ.